మళ్ళా తపస్సు చేసి అమ్మ అనుగ్రహాన్ని పొందారు. అందువలనే ఆ అర్చక స్వామి ఆచార్యుల వారి పఠించారు భృగో సంకల్పతనయాం అని. ఆ భృగు మహర్షి చక్కగా తపస్సు చేసి అమ్మని ప్రార్థిస్తే ఆమెకు కుమార్తెగా పుట్టింది అని, అవతరించింది అన్నారు. అలాగే కశ్యప మహర్షి ఈ భూమండలం అంటే మనం చూసేటువంటి భూమి ప్రాకృతంగా ఒక రూపంతో కనిపిస్తోంది. భూమికి, నదులకు, పర్వతాలకు మనం చూసే రూపాలు కాకుండా అధిదైవతము, ఆది భౌతికమైన రూపాన్ని మనం చూస్తాం. మహర్షాదులు సూక్ష్మ దృష్టితో ఆ అధిదైవతములని చూస్తారు. అలాగ భూమాతని తన కుమార్తెగా భావించి కశ్యప మహర్షి ఆ పరశురాముడు ఈ సమస్త భూమండలాన్ని జయించి ఆ కశ్యపుడికి ధారాదత్తం చేశారు. అలాగా ఆ సమయంలో ఆ మహానుభావుడు తన కుమార్తెగా భావించారు. అలాగ కాశ్యపి అని అన్నారు. ఇక్కడ భార్గవీ లోక జననీ రమామా మంగళ దేవత అని. అందుకనే వివాహాదులలో కూడా లక్ష్మిని ఆరాధిస్తారు కొంత సంప్రదాయం తెలిసినటువంటి వారు. ఆ లక్ష్మీ కటాక్షం, ఆ లక్ష్మిని ఆరాధించి ఇక్కడ మహాలక్ష్మి స్వయంగా పెళ్లి కుమార్తెగా ఉన్నది. ఆమె సఖి అయినటువంటి తన స్వరూపమే ఆ భూదేవి. వారిద్దరినీ కూడా పెళ్లి కుమార్తెలుగా ఇక్కడ నిలిపారు. ఆ పెళ్లి కుమారుడుగా స్వామి యొక్క నామాన్ని, ఆయన గోత్రాన్ని ప్రశంసించారు. అఖిలలోక పవిత్ర గోత్రోద్భవాయ చతుర్వేద అధ్యయనం చేసినటువంటి వానిగా కూడా కీర్తించారు. రామావతారంలో వశిష్ఠ విశ్వామిత్రుల దగ్గర నేను నీ కింకరుణ్ణి అంటాడు. విశ్వామిత్రుడి దగ్గర రామచంద్రమూర్తి అంటే ఏవి చెబితే అది చేస్తాను, సేవకుడిని అని. అలాగ పరమాత్మ రెండు చేతులు కట్టుకొని గురువు గారికి పాద సంవహనం, పాదాలు పిసికి ఆయన దగ్గర విద్యార్జన చేశారు. అలాగనే కృష్ణావతారంలో సాందీపని మహర్షి బ్రహ్మచారి ధర్మాలన్నీ చూపించాడు. ఆ గురువు గారికి ఎలాగా సేవ చేయాలి, గురువు యొక్క అనుగ్రహం లేకపోతే ఎవరు గొప్పవారు కాదు అనేది లోకానికి చూపించారు. ఈ వెంకటేశ్వర స్వామి అలాగా ఒక తల్లి ద్వారా వచ్చినది కాదు. సరాసరి వైకుంఠం మీద విరక్తి పుట్టి స్వామి పుష్కరిణి తీరంలో తనంతర తానే అగస్త్యాది మహర్షాదులకు దర్శనమిచ్చినటువంటి సాక్షాత్తుగా వైకుంఠ నారాయణుడు. కాబట్టి ఆ రామకృష్ణాది అవతారాలలో, నృసింహాది అవతారాలలో ఏ ఏ లక్షణాలు, గుణాలు ఉన్నాయో అవన్నీ కూడా తాను సన్నిహితం చేసుకొచ్చినటువంటి అద్భుతమైన కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి కామితార్థ ప్రజలు కళ్యాణ శ్రీనివాసుడు. అతి స్వామి సన్నిధానంలో ఎవరికైనా సరే ఆ స్త్రీ సంతానం లేకపోతే వివాహం స్వామివారి కళ్యాణం చేయిస్తే ఆ శ్రీదేవి భూదేవి ఇరువురిని తన కుమార్తెలుగా భావించి స్వామివారికి సమర్పించే కన్యాదాన మహాభాగ్యాన్ని కల్పించడం కోసం ఈనాడు పెళ్లి కుమారుడైన శ్రీనివాసుడు మాంగళ్య ఆరాధన చేసి మాంగళ్యాన్ని సమర్పణ చేస్తున్నారు. మాంగళ్య ధారణ విశేషాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. సీతా సావిత్రీ పద్మనాభేన లోకరక్షణ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే. లక్ష్మీ సరస్వతి నమో నమః. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే.
హారతి మీరేలయువారే అంబకు మంగళ హారతి మీరేలయువారే హారతి మీరేలయువరే జ్ఞాన విద్యలకె